వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మనము చేపల పులుసు చేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకోండి, నూనె పోయండి, మెంతులు, ఉల్లిగడ్డ, మెంతాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, తగినంత పసుపు వేసుకోండి. టమాటా, మిరపకాయలు, కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసి వేయండి. చింతపండుల కారము, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని బాగా మంచిగా చేప ముక్కలు వేసుకోండి. నేను అనసరిగా చేప ముక్కలు వచ్చినాయి. మంచిగా పులుసు దగ్గరకు అయినాక చేప ముక్కలు మంచిగా వేసుకొని, రెండు బెండకాయలు ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత చేపలు మంచిగా నిదానంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. చూపించే విధంగా కలుపుకోండి. మూత పెట్టుకొని 10-15 నిమిషాలకు ఉడికిపోతుంది. మీకు ఏమన్నా ఉప్పు కారం తగ్గినాయి అనుకుంటే కొంచెము వేసుకోవచ్చు. జీలకర్ర మెంతులు మంచిగా వేయించి పౌడర్ చేసుకొని 1 స్పూన్ వేసుకోండి. బుడగలు దగ్గరికి వచ్చేసింది. మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెంసేపు పెట్టండి, లేదు కొంచెం సూప్ పలసగా ఉండాలి అనుకుంటే ఒక 10-15 నిమిషాలకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకోండి. చివరికి మా అబ్బాయి కూడా ఒక చెయ్యి వేశాడు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.